హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఊరు రావడానికి రీజన్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశము. సో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరు వచ్చింది. అండ్ వీడియోస్ కూడా ఎక్కువ తీయడానికి కాలేదు. నెక్స్ట్ అంతా కూడా కొద్ది వర్క్స్ ఎక్కువ ఉండి బిజీ అయిపోవడం వల్ల వ్లాగ్స్ ఏమీ షూట్ చేయడానికి కుదరలేదు. ఇక్కడైతే అన్నీ సర్దుకొని ఇంకా గృహప్రవేశం అర్లీ మార్నింగ్ అంటే నైట్ పడుకోవడానికి అరౌండ్ 1:30 అయింది. అండ్ ధన్వి కూడా అంతసేపు మేల్కొని ఉండి మార్నింగ్ నేను 3 o'clockకి లేగానే నాతో పాటే లేచేసింది. ఇంకా ఎలాగో లేచిందని చెప్పేసి ఫస్ట్ తనకు స్నానం చేయించేస్తే తను రెడీ అయిపోతే నేను హ్యాపీగా మిగతా పనులన్నీ అయిపోతాయి అనేసి తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ధన్వి అయితే పాలు తాగేస్తుంది. ఇంకా ఆకలేస్తుంది అంటే పాలు తాగుతుంది. అండ్ అమ్మ ఎవరైనా గెస్ట్లు వస్తారు కదా, అంటే గృహప్రవేశం అంతా అయ్యి ఫుడ్ అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి ఉప్మా చేస్తున్నారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నీ రెడీ చేసి ఇస్తున్నాను. ఇంకా అందరం రెడీ అయిపోయి కొత్త ఇంటి దగ్గరికి అయితే బయలుదేరాము. ఇంకా మా ధన్వి ఫుల్ ఫంక్షన్ అంతా మెయిన్ అట్రాక్షన్ ఎవరు అంటే మా ధన్వినే. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు. అయితే చాలా చిన్న ప్లేస్ అయితే ఉండే సైట్ ఇది. మేము అమ్మ వాళ్ళు ఫస్ట్ పాత ఇల్లు ఉంది మా అమ్మ వాళ్ళకి, అంటే మేము 10th క్లాస్ వరకు కూడా అక్కడున్న పాత ఇంట్లోనే ఉన్నింది. దాని తర్వాత నుంచి మా అమ్మ కళ అది సొంతం ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఫైనలీ చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్గా ఇల్లు అయితే కట్టేశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి గృహప్రవేశానికి మార్నింగ్ 6:30కి పూజ స్టార్ట్ అవుతుందన్నారు. 6:30కి ఎంత ఎండగా ఉందంటే చాలా విపరీతమైన ఎండలు. అండ్ ఇక్కడంతా బంధువులంతా వచ్చారు. అంటే ఆల్మోస్ట్ నేను కాలేజ్ తర్వాత ఇంకా ఏ ఫంక్షన్స్కి అటెండ్ కాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే ఇంకా అటువైపు అసలు కూడా పోలేదు. చాలా రేర్, పోయిన 1-2 డేస్ ఉండేసి వచ్చేసేవాళ్ళము. ఇంకా బంధువులందరూ ఒక్కొక్కరే వచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. అంతా చాలా ఇయర్స్ తర్వాత కలిసేసరికి కొత్తగా ఫీలింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఏమంటానన్నా మా ధన్వి అయితే ఇంకా అక్కడున్న వాళ్ళ చిన్న పిల్లలతో ఇక్కడ వాళ్ళ అన్నలతో ఆడుకుంటోంది. ఇంకా ఫుల్ తనకు హ్యాపీ. పిల్లలు ఉంటే చాలా, ఇంక తనకి ఏం అవసరం లేదు. ఆ టైంకి లేచినా కూడా పాపం తను అస్సలు క్రాంకీగానే ఫీల్ అవ్వలేదు. చాలా మెచ్యూర్డ్గా తను పిల్లలతో ఆడుకుంటూ బాగా ఎంగేజ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను గృహప్రవేశం చూడడం అయితే ఫస్ట్ టైం. అంటే ఎప్పుడో చిన్నప్పుడు గృహప్రవేశం చూసా. ఇంకా తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత ఏ ఫంక్షన్స్కి ఒకవేళ వెళ్ళినా కూడా ఇవన్నీ పూజలు అయిపోయాక వెళ్తాం కదా, ముందే వెళ్ళము. సో ఫస్ట్ గృహప్రవేశం అని అయితే చెప్పొచ్చు. ఏమేమి జరుగుతుంది ఏంటి అని. ఆంధ్ర సైడ్ ఒకలాగా ఉంటుంది, కర్ణాటక సైడ్ ఒకలాగా ఉంటుంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ కర్ణాటకలో ఎలా చేస్తారో అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయితే. సో ఫస్ట్ ఇక్కడైతే గంగమ్మ పూజ చేయాలి. అండ్ పాలు పొంగించడం కూడా మట్టి కుండలని, అంటే అంత పసుపు రాసి మట్టి కుండ రెడీ చేసుకుంటూ ఉన్నాను. మా ధన్వి లెహంగా వచ్చేసి సుదర్శన్ సిల్క్స్లోనే తీసుకున్నాము. తీసుకున్నప్పటి నుంచి డౌటే తను వేసుకుంటుందో లేదో, ఎందుకంటే నార్మల్ ఫ్రాక్స్ వేస్తేనే తన అమ్మ గుచ్చుకుంటుంది తీసేయనేది. బట్ సర్ప్రైజింగ్లీ తను ఈ రోజని కాదు, తన నామకరణం దగ్గర నుంచి ప్రతి ఫంక్షన్కి హెవీ డ్రెస్సెస్ ఎప్పుడు వేయాలన్నా కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. అంత ఇష్టంగా వేసుకుంటుంది. ఈ రోజు కూడా అంతే. తను అసలు వేసుకుంటుందో లేదో అనుకుంటూనే ఉన్నాము. ఫంక్షన్ అంతా అయ్యేంత వరకు తనకేమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందో ఏమో అనేసి నాకై నేను తీసేస్తే కానీ అప్పటి వరకు తను అలాగే ఉంది, ఎంజాయ్ చేస్తుంది. తనకు జస్ట్ పిల్లలు అండ్ జనాలు ఉంటే చాలు, చుట్టూ వాళ్ళతో మాట్లాడించుకొని బాగా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గంగమ్మ పూజ చేస్తున్నారు. దీనికైతే మట్టి కుండలు పెట్టి 5 మంది ముత్తైదువులతో పూజ చేయాలి. ఫస్ట్ గృహప్రవేశానికన్నా ముందు, పాలు పొంగించడానికన్నా ముందు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నారు. అంత లేట్ అయిపోయింది అప్పటికి అనేసరికి. ఇంకా పురోహితులైతే
పూజకు రెడీ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఫస్ట్ నవగ్రహ వ్రతము, తర్వాత ఇది పుణ్యహ అని చేపిస్తారంట. తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలీదు, కన్నడలో అయితే పుణ్యహ అంటారంట. సో తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలని అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడైతే మా తాతగారు, అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళతో అండ్ అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంది దాన్ని. ఈలోగా పురోహితులంతా రెడీ చేసేసుకుంటున్నారు. ఒక్కొక్కటి ఏమేమి కావాలో అన్నీ అందిస్తూ ఉన్నాము. యాక్చువల్గా అయితే అప్పటి వరకే పూజ స్టార్ట్ అయ్యేంత వరకే కొద్దిగా మేము కూడా అనుకోలేదు ఇంత బిజీ అయిపోతుంది నెక్స్ట్ తర్వాత అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళే వస్తున్నారు, అందరికీ ప్రసాదాలు, పూలు, తాంబూలం ఇస్తూ, భోజనాలు వడ్డిస్తూ అంతా ఇంకంప్లీట్గా నేను, మా ఆయన, మా చెల్లెలు, ఇంకా మా మామ, ఇంకో 2-3 అంతా చూసుకుంటూ ఉండేసరికి ఇంకా అమ్మ నాన్న వాళ్ళు పూజలోనే కూర్చొనేసారు కదా, ఇంకా వాళ్ళు లేకూడదు, ఇంకా పూజ అయిపోయాక వడి బియ్యం పోసేది ఇదంతా ఉంటుంది ప్రాసెస్ అంతా అని చెప్పేసి లేకూడదు అన్నారు. సో ఇంకా అలా సాయంత్రం అయిపోయింది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో తీసుకోవడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయాం. తర్వాత ఇక్కడ మా ధన్వికి నిద్ర వచ్చేసింది. పూజ స్టార్ట్ అయ్యేముందే తనకి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసింది కదా, తన వల్ల కంట్రోల్ కాలేదు. దండం పెట్టుకోవాలంటే దండం పెట్టుకునేసి పడుకునేసింది. सुबंत इंद्र मुहूर्तो सुप्रतिष्ठितमस्तु अस्य यजमानस्य विष्णुगोत्रोद्भवस्य अपनिर्णयस्य राजन्ननामधेयस्य धर्मकान्तायाः राधमनाम्याम् औपचारिकस्नानं समर्पयामि। ओम भीमस्रः औपाकिष्टामयोः सर्वोच्चैर्घटनः गुणाः अभिचन्द्रावर्तमानोर्यम्याभ्यः दक्षिणो देव सोम वस्त्रयुग्मानि समर्पयामि। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते। ఫస్ట్ నవగ్రహ పూజ, తర్వాత పుణ్యం అంతా అయిపోయాక నెక్స్ట్ ఇలా గడపకి అంటే గృహలక్ష్మి పూజ అని చెప్పేసి మెయిన్ గడపకి మా నాన్న ఇద్దరితో పూజ చేపించి గుమ్మడికాయ దిష్టి తీపిచ్చేసిన తర్వాత గోమాతకి అంటే ఆవుకి పూజ చేసేసి తర్వాత లోపలికి పిలుచుకునేవాళ్ళు. ఫస్ట్ గోమాతను లోపలికి పిలుచుకొచ్చిన తర్వాత నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశారు. ఈలోగా మా ఆయన, అత్తయ్య, మావయ్య ఊరు నుంచి కూడా వచ్చేసారు. పాలు పొంగిచ్చేసాక ఇంకా సత్యనారాయణ వ్రతము స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా అత్తయ్య గారు కూర్చొని వింటూ ఉన్నారు వ్రతాన్ని. నేను ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ టైం సత్యనారాయణ వ్రతము విందాం అనుకున్నా, కాకపోతే పనుల్లో అస్సలు కూర్చోడానికి కూడా 1 minute టైం దొరకలేదు. ఇంకా మా ధన్య అయితే లేచేసింది. ఇంకా ఆకలి ఏంటంటే బనానా తినిపిస్తూ ఉన్నారు. ಇಲೈ ಅನಂತವಾದ ಪರಾಕ್ರಮವುಳ್ಳಂತಹ ವಾಗ್ ಮನಸ್ಸುಗಳಿಗೆ ಅಗೋಚರವಾದ ಆಕಾರವುಳ್ಳಂತಹ ಆದಿಯೂ ಮಧ್ಯೆಯೂ ಕೊನೆಯೂ ಇಲ್ಲದಂತಹ ಗುಣ ಸ್ವರೂಪನಾದಂತಹ ಸಕಲ ಭೂತಗಳಿಗೂ ಮೊದಲನೆಯವನಾದಂತಹ ಭಕ್ತರ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನು ನಿಂತಿದ್ದನು. ಇಲೈ ನಾರದ ಮಹರ್ಷಿಯೇ, ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏನಿರುವುದು? ಏತಕ್ಕೋಸ್ಕರ ಬಂದಂತವನಾದೆ ಅದನ್ನು ಹೇಳಿದ್ದೇ ಆದರೆ ನಿನಗೆ ತಕ್ಕ ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳುವೆನು. ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಭಗವಂತನನ್ನು ಮುಗಿಯಲಾಗಿ
ఇక సత్యనారాయణ స్వామి వ్రతము అయిపోయింది. ఇక అందరూ వడి బియ్యం పోస్తున్నారు. అలాగే అత్తయ్య మావయ్య వాళ్ళు అమ్మ నాన్నలకి బట్టలు తీసుకొచ్చున్నారు, ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇంకా మా ధన్వి అయితే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి హాయ్ చెప్పి, తనకు అసలు కొత్త పాత అనేది ఉండదు, అస్సలు భయపడదు. తనకు జనాలు అంటే మనుషులు అంటే అంత ఇష్టం. ఎవరో ఒకరు ఉంటే చాలు మాట్లాడుతూ ఉండొచ్చు అని వాళ్ళందరికీ ఏవో స్టోరీస్ అన్నీ చెప్తోంది. చాలా ఎంజాయ్ చేసింది తనైతే. అండ్ ఇక్కడ పూజ అయిపోయాక ఇంకా అందరికీ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అసలు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఆల్మోస్ట్ నైట్ 10 అయిపోయింది. అండ్ ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలము నైవేద్యం అంతా ఇచ్చేసాము. ఇక మేము ఈవినింగ్ అలా వెళ్ళేసి అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి గిఫ్ట్గా ఫ్రిడ్జ్ ఇద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకొచ్చి అమ్మ వాళ్ళకైతే గిఫ్ట్గా ఫ్రిడ్జ్ ఇచ్చాము. అండ్ ఇంకా ఇలా ఒక 1.5 వీక్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. గృహప్రవేశం అయితే ఇలా జరిగింది. ఇంకా ఫైనల్గా మేము ఇంకా ఊరైతే బయలుదేరదాం అనుకుంటున్నాం. అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చేసి వెళ్ళామంటే ఇంకా అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ నా కాలేజ్ తర్వాత నేను ఇలా 1.5 వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా అమ్మ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ తర్వాత కూడా అస్సలు ఉండలేదు. అక్కడికి వెళ్ళినా కూడా 1-2 డేస్ ఉండేసి అలా వచ్చేస్తూ ఉన్నాము. ఇన్ని రోజులు ధన్వి కూడా ఫస్ట్ టైం ఇన్ని డేస్ అక్కడ ఉండడము చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ అమ్మ నాన్న అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అన్ని డేస్ ఉండి సడన్గా వెళ్ళిపోతున్నందుకు. ఇంక ఇక్కడ 4 జనరేషన్స్ అమ్మమ్మ, అమ్మ, నేను, ధన్వి 4 జనరేషన్స్ ఒకే ఫ్రేమ్లో ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా వీడియోస్ చేయడానికి మెయిన్ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక మెమొరీస్ ఉండిపోతాయి. కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా మెమొరీస్ అనేవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయితే. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.